కట్టుకున్న భార్య పట్ల భర్త పశువులా ప్రవర్తించాడు. అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కుమార్తెకు సేవలు చేసుకుంటున్న ఇల్లాలి పాలిట మొగుడే కాల యముడిలా మారాడు. తామున్నది ఆసుపత్రి అని కూడా చూడకుండా పైశాచికానికి పాల్పడ్డాడు. భర్త లైంగిక దాడిలో తీవ్రంగా గాయపడిన భార్య కోమాలోకి వెళ్లింది. చిత్తూరులో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా బయటపడింది. అనారోగ్యంతో కూతురు ఆసుపత్రిలో ఉంటే సేవలు చేస్తున్న భార్యను వేధించాడు. కోరిక తీర్చాలంటూ వెంటపడ్డాడు. భార్య వద్దని చెప్పినా వినకుండా మృగంలా మీద పడ్డాడు. ఆమె ప్రతిఘటించినా వినకుండా లైంగిక దాడి చేశాడు. భార్యపై విచక్షణారహితంగా దాడి చేసి కోరిక తీర్చుకున్నాడు. భర్త దెబ్బలు తాళలేక బాధితురాలు అపస్మారక స్థితిలోకి వెళ్లింది. మృత్యువుతో పోరాడుతోంది. చిత్తూరు ప్రభుత్వాసుపత్రిలో జరిగింది దారుణం. జిల్లాలోని యాదమరి మండలం పీసీ కండ్రిగ గ్రామానికి చెందిన భార్యాభర్తలు నందా పద్మలకు 4 కుమార్తెలు. ఒక బాలికకు ఆరోగ్యం బాగలేకపోవడంతో రాత్రి ఆసుపత్రిలో చేర్పించారు. రాత్రి 8 గంటల సమయంలో పద్మకు టిఫిన్ అందజేసిన నంద తిరిగి రాత్రి 11 గంటల ప్రాంతంలో పూటుగా మద్యం సేవించి ఆసుపత్రికి వెళ్లాడు. కూతురు దగ్గర ఉన్న భార్య పద్మను బయటకు రావాలని పిలిచాడు. తన లైంగిక కోరిక తీర్చాలని ఆమెను బలవంతం చేశాడు. కుమార్తె అనారోగ్యంతో బాధపడుతుంటే ఇదేంటంటూ భర్తపై కోపగించుకుంది పద్మ. ఇది గమనించిన సెక్యూరిటీ గార్డులు అతన్ని వార్డ్ నుంచి బయటకు పంపారు. కాసేపటి తర్వాత నంద సెక్యూరిటీ గార్డుల కళ్లుగప్పి తిరిగి వార్డులోకి చొరబడ్డాడు. తన భార్యను మళ్లీ బలవంత పెట్టాడు. రోగుల సహాయకులు చూస్తుండటంతో పరువు పోతుందని భావించిన పద్మ భర్తతో కలిసి బిల్డింగ్ పైకి వెళ్లింది. తర్వాత ఏం జరిగిందో ఏమో పద్మ ఆసుపత్రి మెట్ల దగ్గర అపస్మారక స్థితిలో పడింది. తీవ్ర రక్తస్రావంతో పద్మ వివస్త్రగా పడి ఉండడాన్ని ఉదయాన్నే ఆమె రెండో కూతురు గుర్తించింది. తన కోరిక తీర్చలేదని భార్యపై కోపంతో నందా విచక్షణ కోల్పోయాడు. ఆమెను తీవ్రంగా కొట్టాడు. తర్వాత లైంగిక దాడి చేసి చీరతో గొంతు నులిమి హత్యాయత్నం చేశాడు. తీవ్రంగా గాయపడిన బాధితురాలిని వైద్యులు ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. మర్మాంగాలపైన బలమైన గాయాలయ్యాయని గుర్తించారు. బాధితురాలి బంధువుల ఫిర్యాదుతో పోలీసులు భర్త నందను అదుపులోకి తీసుకున్నారు. పద్మ అనే ఆమె తన కూతురు జమున, ఆమె వయసు 10 సంవత్సరాలు, జ్వరము అనారోగ్యం వల్ల 3 రోజుల కిందట గవర్నమెంట్ హాస్పిటల్ చిత్తూరులో జాయిన్ చేయించడం జరిగింది. 3 రోజుల నుంచి అమ్మాయి ట్రీట్మెంట్ తీసుకుంటుంది. ఈ పద్మ హస్బెండ్ నందయ్య అనే అతను తన లైంగికేచ్ఛను తీర్చమని చెప్పి ఆమెను ప్రెజర్ చేస్తున్నాడు. ఆమె ఒప్పుకోలేదు. మళ్ళీ రాత్రి సుమారు 10 గంటల కాలంలో ఆమెను ఒప్పించి హాస్పిటల్ పైకి తీసుకొని పోయినాడు. అక్కడ కూడా ఆమె పిల్లలు ఉన్నారు, ఇవన్నీ ఆరోగ్యం బాగాలేదు, ఇవన్నీ ఎందుకు అంటే వారి ఇరువురి మధ్య వాగ్వివాదం జరిగి ఘర్షణ జరిగింది. ఆ ఘర్షణలో అతను భార్యను నందయ్య తన భార్యను పద్మను విచక్షణారహితంగా కొట్టడం జరిగింది. తర్వాత గొంతు కూడా పిసిగినాడు. ఆమె అచేతనంగా తర్వాత స్పృహ లేకుండా పడి ఉన్న పరిస్థితిలో ఈ దినం ఉదయం హాస్పిటల్ సెక్యూరిటీ గార్డ్స్ చూడడం జరిగి మా అవుట్పోస్ట్ వారికి కూడా సమాచారం అందించినారు. ఆ సమాచారం మీద భర్త మీద 307 కేసు నమోదు చేయడం జరుగుతుంది. విచారణ చేస్తున్నాం. కామంతో కళ్లు మూసుకుపోయి పైశాచికంగా ప్రవర్తించిన నందపై బాధితురాలి బంధువులు ఆగ్రహించారు. అతన్ని తమకు అప్పగించాలంటూ పోలీసు వాహనాన్ని అడ్డుకున్నారు. దీంతో కాసేపు ఉద్రిక్తత నెలకొంది. చివరకు పోలీసులు వారిని అతి కష్టం మీద నిలువరించారు. నిందితుణ్ణి రిమాండ్కు తరలించారు.